ఇక 'బిగ్ బాస్ 9'లో మొదటి వారం కెప్టెన్సీ టాస్క్ జరిగిన సంగతి తెలిసిందే. మొదటి వారం సంజన కెప్టెన్ అయిన సంగతి కూడా తెలిసిందే. ఇక ఇందులో భాగంగానే కెప్టెన్సీ కంటెండర్‌లుగా ఆడుతున్న సమయంలో మర్యాద్ మనీష్‌నైతే సరిసరిగ్గా వ్యవహరించాడు 'బిగ్ బాస్'. ఇందులో భాగంగానే మర్యాద్ మనీష్ ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వకుండా ఎమాన్యూల్ టీమ్‌నైతే ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఎమాన్యూల్ వర్సెస్ మర్యాద్ మనీష్ అన్నట్టు కొనసాగింది. ఎమాన్యూల్ అయితే మర్యాద మనీష్‌కి ఇచ్చుకున్నాడనే చెప్పాలి. అయితే ఈ విషయం పక్కన పెడితే రీతు చౌదరి మర్యాద మనీష్‌పై ఎందుకు ఫైర్ అయ్యింది అనేది ఒక్కసారి చూస్తే లైవ్‌లో ఇది రచ్చ రంబోల కింద సాగింది. రీతు చౌదరి అయితే మర్యాద మనీష్‌నైతే ఇచ్చి పడేసింది. మామూలుగా కాదు. అసలు నువ్వెందుకొచ్చావు బిగ్ బాస్‌కి? ఎలాంటి రూల్ తెలియకుండా అసలు నీ ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే నేను ఒప్పుకోనంటూ మర్యాద మనీష్‌పై అయితే రీతు చౌదరి ఒక రేంజ్‌లో రెచ్చిపోయిందనే చెప్పాలి. ఇదంతా లైవ్‌లో జరిగింది. సో, ఇది ఎపిసోడ్‌లో చూపిస్తారా లేదనేది చూస్తే గనక ఇక ఈ టాస్క్‌లో అయితే మాత్రం రాము రాథోడు 100% ప్రాణం పెట్టి ఆడనే చెప్పాలి. శ్రీజ దమ్ముతో రాము రాథోడ్ ఆడిన విధానం చూస్తే అందరికి కన్నీళ్ళొస్తాయనే చెప్పాలి. కెప్టెన్సీ టాస్క్ దాదాపుగా 4 గంటల పాటు జరిగింది రాత్రి లైవ్‌లో. అయితే 4 గంటల పాటు కూడా రాము రాథోడు ఏడుస్తూ తన కష్టాన్ని చూపించి టాస్క్ అయితే ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా ఆడాడు చూడండి. ఈరోజు రాము రాథోడ్‌కైతే నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అనే చెప్పొచ్చు. ఇక శ్రీజ దమ్ముతో రాము రాథోడ్ ఎట్టకేలకు పోరాడి ఇక హౌస్‌మేట్స్ తనకున్న రాడ్‌ని తీసేయడం వల్ల గివ్ అప్ ఇచ్చాడు తప్ప, రాము రాథోడ్ ఆడే విధానానికైతే ఈరోజు హౌస్‌మేట్స్‌తో పాటు జనాలు కూడా సెల్యూట్ చేస్తారు. అంత బాగా ఆడాడు రాము రాథోడు. సో, ఎట్టకేలకు శ్రీజ గెలవడంతో ఇక సంజన మొదటి వీక్ కెప్టెన్ అయింది. సో, సంజన మొదటి వీక్ కెప్టెన్ అవ్వడంపై మీరేమనుకుంటున్నారనేదైతే కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.